రాష్ట్రంలో వర్షాలు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లోకి వరద కొనసాగుతోంది. నీటితో ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటూగా పెద్ద మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహంతో ప్రాజెక్టుల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయాలన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. జూరాలలోని 136,638 క్యూసెక్కులు వస్తుండగా 132,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా ప్రస్తుతం 1044.423 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ప్రవాహం కొనసాగుతున్నందున 5 గేట్ల ద్వారా సాగర్కు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,06,849 క్యూసెక్కుల వరద వస్తుండగా 2,38,779 క్యూసెక్కుల్ని దిగువకు వదులుతున్నారు. 215 టీఎంసీలు నిల్వ సామర్థ్యమున్న జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ 200.19 టీఎంసీలు ఉంది. గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.20 అడుగులకు చేరింది. వరద ఉధృతితో నాగార్జున సాగర్ కు నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఇన్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులకు పైగా వస్తుండగా 9,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు జలకల సంతరించుకుంటున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీలోకి భారీగా వరద నీరు వస్తుండటంతో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 70,550 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా 1,072.10 అడుగులకు చేరింది. జోరు వానకు ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. జలాశయం జలకల సంతరించుకుంటుండటంతో పంటలకు సాగునీరు అందుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి 1,00,000 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ఇన్ఫ్లో 75,000 క్యూసెక్కులు వస్తుండగా 10 గేట్లు ఎత్తి 87,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 694 అడుగులకు చేరింది.